హుస్నాబాద్లోని 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేడం లింగమూర్తికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 17వ వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కేడం లింగమూర్తి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 17వ వార్డు అభ్యర్థి కేడం లింగమూర్తి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20కి 20 స్థానాలు గెలిపించండి. హుస్నాబాద్లో ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీ, 250 పడకల ఆస్పత్రి, ఇండస్ట్రియల్ పార్క్, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం, అర్బన్ ఫారెస్ట్ పార్క్, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, పట్టణ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సెట్విన్ ద్వారా శిక్షణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏటీసీ, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లు బోనస్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. 20 మంది అభ్యర్థులను గెలిపించి నన్ను ఆశీర్వదించండి. 10 సంవత్సరాల అభివృద్ధి 2 సంవత్సరాల్లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నాకు అండగా ఉండండి. హుస్నాబాద్ గడ్డ మీద లింగన కదిలేరా, కేడం లింగమూర్తి అన్న కదిలేరా. మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా లింగమూర్తి అన్న ముందుకు వచ్చేరా. కాంగ్రెస్ జెండా పట్టుకొని కదిలి వచ్చెను, లింగమూర్తి అన్న ముందుకు వచ్చేను. ప్రభాకర్ అన్న అండదండతో అన్న బరిలో నిలిసేను. చేతి గుర్తుకు ఓటేద్దాం, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం. చేతి గుర్తుకే మనోటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాము. లింగమూర్తి అన్నకు అండము, అభివృద్ధి చేద్దాము. హుస్నాబాద్ సర్పంచుగా సేవలెన్నో చేసేను. ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం. కష్టాలను ఎదుర్కొనే శక్తి ఉన్నది అన్నకు, యుక్తి గలది. చిన్న పెద్ద తేడా లేకుండా అందగుంటడు, ఆదరిస్తారు. చేతి గుర్తుకు ఓటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం. గుర్తుకు ఓటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం. అందరికీ నమస్కారం. 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేడం లింగమూర్తి గారి చేతి గుర్తు మీద 11వ తారీఖున జరిగేటువంటి పోలింగ్ రోజు ఓటు వేసి గెలిపామని మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 20 మున్సిపాలిటీ వార్డులున్నాయి. 20కి 20 కాంగ్రెస్ గెలవాలని, ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని, అభివృద్ధిని కొనసాగించాలని ఆలోచించే ప్రతి వ్యక్తి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది. అటు శాతవాహన కాలేజ్ ఇంజనీరింగ్, ఇటు 250 పడకల ఆసుపత్రి, పీజీ కాలేజ్, అటు ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, కరీంనగర్కు 4 లైన్ల రహదారి, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నగర సుందరీకరణతో పాటుగా సెట్విన్ ద్వారా ఉపాధి అవకాశాలు, విద్యాలయాల ఏర్పాటు, ఇలా అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు, గౌరవ ప్రాజెక్టు నిర్మాణంతో సహా ఇన్ని జరుగుతున్న సందర్భాల్లో మరింత ఉత్సాహాన్ని, ఇంకా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని హుస్నాబాద్ ఓటర్లందరూ కూడా కోరుతా ఉన్నా. దయచేసి తప్పకుండా నా విజ్ఞప్తిని మన్నించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగానో, ఒక అక్క చెల్లె బస్సులు ఉచితంగా తిరగడమో, ఇందిరమ్మ చీరెలో లేదా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యమో, రైతు భరోసానో, రైతు రుణమాఫీ లేదా ఇలా రైతులకు బోనస్
ఏదో ఒక కార్యక్రమం ద్వారా లబ్ధి పొందడం, 70,000 కుటుంబాలు తెలంగాణలో నూతనంగా ఉద్యోగాలు పొందడం, మహిళలు వడ్డీ లేని రుణాన్ని పొందడం, విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో. ఇంకా హుస్నాబాద్ ఇతర నగరాలతోటి పోటీ పడే విధంగా ఎదగడానికి మీ ఆశీర్వచన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఆశీర్వచనం ఇవ్వండి. హుస్నాబాద్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరు నన్ను బలపరచండి. 20 మంది అభ్యర్థులు గెలిపియమని సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఈ 2 సంవత్సరాల్లో హుస్నాబాద్ ను ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మీరు నిజంగా మార్పు జరుగుతూ ఉంది, మార్పు జరిగేది ఉంది. మార్పు జరగాలని కోరుకునే ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా. ఎత్తుకో బలే బలే పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్లు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తాను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. వల్ల తప్పు జరగకుండా ఎప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో, అరరరరరే పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా. హుస్నాబాద్ గడ్డ మీద లింగన కదిలేరా, కేడం లింగమూర్తి అన్న కదిలేరా. మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా లింగమూర్తి అన్న ముందుకు వచ్చేరా. కాంగ్రెస్ జెండా పట్టుకొని కదిలి వచ్చెను, లింగమూర్తి అన్న ముందుకు వచ్చేను. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండదండతో అన్న బరిలో నిలిసేను. చేతి గుర్తుకు ఓటేద్దాం, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం. చేతి గుర్తుకే మనోటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాము. లింగమూర్తి అన్నకు అండము, అభివృద్ధి చేద్దాము. గతంలో హుస్నాబాద్ సర్పంచుగా సేవలెన్నో చేశాను. ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం. కష్టాలను ఎదుర్కొనే శక్తి ఉన్నది అన్నకు, యుక్తి గలది. చిన్న పెద్ద తేడా లేకుండా అందగుంటడు, ఆదరిస్తారు. చేతి గుర్తుకు ఓటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం. చేతి గుర్తుకు ఓటు వేద్దాము, లింగమూర్తి అన్నను గెలిపిద్దాం.